తెలంగాణలో ఈ నడుమ నిరుద్యోగం బగ్గనే పెరుగుతున్నదుల్లా. ఇంటింటికి వాడవాడకు ఊరూరుకు నిరుద్యోగుల సంఖ్య ప్రతి ఏడు పెరుగుతూనే ఉన్నది. ఇక అందరికీ కాకుండా కొందరికైనా ఉద్యోగాలు దక్కాలని అప్పుడప్పుడు జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తుంటారు. అట్లా వరంగల్లో జాబ్ మేళా ఏర్పాటు చేస్తే ఏం జరిగిందో చూడరు మీరే. ఏంది జనాలు గింతమంది ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఉష్కే పోతే కూడా రాలేనంత మంది వచ్చిర్రు కదా. ఉద్యోగాల కోసం ఎదురు చూసేటోళ్ళు గింతగానో మంది ఉన్నారా? వామ్మో వాయో మాతొక్క మంది లేరు కదా. ఒక్కటే పారి వేల మంది వచ్చేటాలకు అసలు కాడ మనుషుల తలకాయలు తప్ప ఇంకేం కనలబడతలేవు కూడా. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఇవాళ మంత్రులు కొండా సురేఖ సీతక్క షాల్ చేసిరు. ఈ జాబ్ మేళా ముచ్చట తెలిసి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చేటాళ్లకు ఇట్లా తోపులాట జరిగింది. ఇక పోలీసులు వచ్చి వాళ్ళని సముదాయించే వరకు జర్ర నిమ్మలమైంది. ఈ తోపులాటల గాయపడ్డోళ్లకు దగ్గరలున్న దవాఖానలో చికిత్స చేపించిరట. మొత్తానికైతే జాబ్ మేళాను షాల్ చేసిన మంత్రులు కొందరికి ఉద్యోగ పత్రాలు సుతం ఇచ్చిరు. అటెన్క మంత్రి కొండా సురేఖక్క మాట్లాడుకుంటా, అన్నింటిలో మహిళలే ఫస్ట్. ఎంసెట్లలో కానీ, ఎంట్రన్స్లలో కానీ, 10th పాస్లో కానీ, ఇంటర్ పాస్లో కానీ మహిళలు బాగా చదువుతున్నారు. ఇక్కడ వేదిక మీద మొత్తం మహిళలమే ఉన్నాం. మంత్రులతో సహా, కలెక్టర్లతో సహా, కమిషనర్లతో సహా, అడిషనల్ కలెక్టర్తో సహా ఇప్పుడు మరి 7 మహిళలు కూడా ఈరోజు జాబ్ తీసుకున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని జెంట్స్ కూడా పోటీ పడి మీరెక్కువనా మేమెక్కువనా అనేటువంటి పద్ధతిలో ఈరోజు మీరు ఇంటర్వ్యూలో పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. మొత్తానికైతే మొగోళ్ళు దేంట్లోనైనా మహిళలతోన పోటీ పడి గెలవలేకపోతున్నారు అన్నట్టు. ఇట్లా ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి మరి పనిచేస్తే మంచిదే కదా. ఈ జాబ్ మేళాల మంత్రి సీతక్క గిట్లా మాట్లాడింది. మా వాళ్ళు అడవి దాటి హైదరాబాద్ దాకా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ అయితే కొంచెం బెటర్, కొంతమంది వస్తున్నారు. హైదరాబాద్ దాకా పోయేసరికి ఇంకా చాలా మంది మీకు కొద్దిగా సిటీ వాతావరణం కాబట్టి దయచేసి ఎవరికైనా ఎక్కడికి పోయినా ఫస్ట్ కొత్త వాతావరణమే ఉంటుంది. మాకైనా కూడా పుట్టుకతోటి ఏమన్నా మనము హైదరాబాద్లో ఉన్నామా, మా లాంటి వాళ్ళం వరంగల్లో ఉన్నామా, మా ఊరు నుంచి మొలుగు రావడం మాకు గొప్పనే. అప్పుడు ఈరోజు అవకాశాలు వస్తే మరి వేరు వేరు రాష్ట్రాల్లో కూడా పోయి పార్టీ పని కావచ్చు, ప్రభుత్వ పని కావచ్చు, పోయి పని చేస్తూ ఉంటాం. మనకు అడ్జస్ట్ కాకుండా మన వృత్తి, మన ప్రవృత్తి, మన అవకాశం అవసరం, మనం అక్కడ అడ్జస్ట్ కావాలి. సూపర్ అక్క, మంచి మాట చెప్పినావు. పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మార్చుకోవాలి. ఉన్న కాడనే ఉపాధి కావాలంటే దొరకది కాబట్టి అది పట్నమైనా ఇంకో ఊరైనా పోయి పని చేసుకోవాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి. ఇంతవరకు మీరు చెప్పింది మంచిగానే ఉన్నది కానీ ఈ జాబ్ మేళాలో జరిగిన తోపులాట మీద కొంతమంది నిరుద్యోగులు గరానికత్తున్నారు. 50,000 సర్కారు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయంగానే తెలంగాణలో నిరుద్యోగం తగ్గిందన్నట్టు నిరుద్యోగుల నోటిఫికేషన్లు ఇప్పుడు ఇయ్యొద్దని అంటున్నారని మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు 2 కళ్ళని మంచిగా దూడ్చుకొని ఈ నిరుద్యోగుల అవస్థలు చూడాలని అంటున్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు.